నమస్తే. ప్రజెంట్ మనం ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. గొర్రెల స్కామ్లో జరిగినటువంటి అవకతవకలు మళ్ళోసారి చెప్పనవసరం లేదు. గత సర్కారు హయాంలో తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కేవలం 2,10,00,000కు సంబంధించినటువంటి ఇష్యూ పైనే నడుస్తూ ఉంది. కానీ మొత్తం దీంట్లో ఆ మూలస్తంభమైనటువంటి దీనికి మూల కారణం, ఈ అవకతవకల్లో మూల కారణమైనటువంటి లక్ష్మారెడ్డి యొక్క పేరు ఎక్కడ కూడా లేదు. ఆ సంబంధిత శాఖ నిర్వహించినటువంటి ఆ మంత్రి పేరు ఎక్కడ లేదు. కేవలం ఆంధ్ర మిగతా సంబంధించిన కొన్ని ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెలు పెంచుకున్నటువంటి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి గొర్రెలు తీసుకుని వచ్చి ఇక్కడికి వాళ్ళకి రావాల్సినటువంటి పైసలు రాకుండా ఉన్నాయి. దాదాపుగా 2,10,00,000. సో దానిపైన విచారణ జరుగుతూ ఉన్నది. అసలైనటువంటి వ్యవహారం బయటికి రావట్లేదు. సో దాని గురించి కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. గతంలో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే లక్ష్మారెడ్డి ఉన్నాడో, లక్ష్మారెడ్డి పీరియడ్లో ఎన్ని గొర్రెలు వచ్చినాయి, ఎన్ని యూనిట్లు మంజూరైనాయి, ఆయన ఏ విధంగా అవకతవకలకు పాల్పడ్డటువంటి విషయాన్ని మరోసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ ఈడీ ఈరోజు పక్కనున్నటువంటి ఏపీ నుంచి కొంతమంది రైతులను ఇక్కడ పిలిపించింది. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి 2,10,00,000 రూపాయలు గొర్రెలు తీసుకున్నారు కానీ పైసలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఆరోపణ. సో వాళ్ళని ఈరోజు ఈడీ ముందుకు పిలవడం జరిగింది. ఏమని చెప్పిల్లన్నా, ఏంటిది మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా పిలిపించింది? ఇంకా బయటికి వెళ్ళాలి, మా వాళ్ళు కొంత లోపల ఉన్నారు. ఏమని మీకు పత్రం వచ్చింది? మరి మాకు రమ్మని మతలాబ్ వచ్చింది, వచ్చాము. మేము 2 సంవత్సరాల నాడు వేసాం, సంవత్సరం పైన అయింది. మాకు వాళ్ళు వచ్చి విక్రమ్ సార్ వాళ్ళు వచ్చి వేసుకున్నారు అక్కడ ఆంధ్రాలో. మేము యూనిట్లు వేసాం. మాకు ఆ విక్రమ్ సారు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు మొత్తం కుమ్మక్కయ్యి ఆ డబ్బులు వాళ్ళు కొట్టించుకున్నారు. మాకు పడాల్సిన డబ్బులు, మా ఆధార్ కార్డులు, మా అకౌంట్ బుక్కులు అవి మొత్తం వాళ్ళు మార్చేసి వాళ్ళ అకౌంట్లు వాళ్ళ బొక్కులు పెట్టుకున్నారు. మా బొక్కులు తీసేశారు. ఇంక వాళ్ళు కమ్మికి ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. మాకైతే డబ్బులు ఇచ్చినోడు లేడు, తీసుకున్నోడు లేడు. నీకు ఎన్ని రావాలి బాబాయ్? నువ్వు ఎన్ని 28 యూనిట్లు. ఏ సంవత్సరంలో ఇచ్చినావు? 2000 సంవత్సరం అయిందండి, సంవత్సరం పైన అయింది, 2 సంవత్సరాలు అయింది. 2023లో వచ్చింది. ఆగస్టులో ఇచ్చాం. 1,54,000 ఏమో వస్తాయండి మాకు ఒక యూనిట్కి వచ్చేసి. 58,000, 1,58,000. యూనిట్కి వచ్చేసి 21 జవం, 20 ఏమో గొర్రెలు, ఒక పొడేలు. అది ఆ ప్రకారం ఇచ్చాం. మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆడేమో అప్పులు పాలైన ఆ కాసుకునే గొర్రెలు వేసి పంపించాం. డబ్బులు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. ఆ కాసుకునే కూడా ఇప్పుడు గొర్రెలు లేవు. ఆడ బాకీలు గీయటానికి డబ్బులు లేవు. అది మా పొజిషన్ అట్టుంది. ఏ ఆడైతే తిరుగుతూ ఉన్నాం. మాకు ఏ ఆడి ఆఫీసు ఒకసారి ఎక్కడికి రమ్మంటారు, ఇంకోసారికి పోతాం. మాకేం తెలీదా? మేము చదువుకున్న వాళ్ళం కాదా? అది మా పరిస్థితి. ఇప్పుడు పైసలు రాలేదు, మీరు పెంచుకున్నటువంటి గొర్రెలు సైతం కూడా ఇప్పుడు ఇచ్చేసి మీరు వాళ్ళకి ఇచ్చేసాం కదా. గొర్రెలు వాళ్ళు తెచ్చుకున్నారు, ఎక్కించుకొచ్చుకున్నారు కదా. ఆ గవర్నమెంట్ డబ్బులు కొడతారు కదా, గవర్నమెంట్ డబ్బులు మా కాడ అకౌంట్ బుక్కులు తీసుకున్నారు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు, అకౌంట్ జిరాక్స్ తీసుకున్నారు. అవి ఆడ రాసుకున్నట్టే రాసుకున్నారు. ఇక్కడికి వచ్చేసారు, తీసేశారు, వాళ్ళు పెట్టుకున్నారు, కొట్టించుకున్నారు. అంటే మీది ఏపీ కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు? కేవలం ఇక్కడ తెలంగాణ వాళ్ళు డాక్టర్లు వచ్చేది అక్కడికి, ఇక్కడ డాక్టర్లు, ఇక్కడ కాంట్రాక్ట్ దారుడు వీళ్ళు వచ్చేది. అక్కడ వాళ్ళకే సంబంధం లేదు. అక్కడ గొర్రెలు రైతులతోటే వాళ్ళకి సంబంధం. ఇక్కడ వాళ్ళు వచ్చేది, ఇంకా యూనిట్లు వేసుకుంటారు. యూనిట్లు వేసుకుని ఇంతకుముందు ఒకసారి వేసుకొని డబ్బులు ఇచ్చారు. అట్లా నమ్మకం చొప్పున జేడీ గారు వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు పెద్ద వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కదా, మా డబ్బులు అడిగిపోతాయని మేము ఇంకా వేస్తాం. 21 జమ వేసాము. తెలిసిన వాళ్ళు వేసా కానీ మేము వేసాము. ఇంకా వాళ్ళవి మా అన్నీ మోసం చేసాము. ఇలాగ డబ్బులన్నీ 2,14,00,000 మొత్తం వస్తాయి మాకు. మా అందరు ఏపీ బట్టికి పల్నాడు డిస్టిక్ 17 మందో ఏమో ఉన్నాం మేము. 14,00,000 వస్తాయి. అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అంటున్నావు. ఏసీబీ ఆఫీస్కి 4 మాటలు వచ్చి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. మా వాళ్ళు లోపల ఉన్నావు. ఈ ఛార్జీలు వ్యవహారం 1-2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది. వాళ్ళు కూడా మా వాళ్ళు మేమంతా కలిసి, మా మామయ్య వాళ్ళు, ఆయన 10, నా 4, అలా మా పక్కన వాళ్ళు మేమంతా కలిసి ఒకసారి నుండి వేసుకున్నాము. వాళ్ళని మా అన్ని జీవాలు కలిపి వేసుకున్నాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా బ్రదర్ చెప్తున్నట్టుగా వీళ్ళంతా కూడా
ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గొర్రెలు పెంచుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు లేవు, పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలు తీసుకొస్తామని అంటే ముందుగా కావాల్సింది పక్క రాష్ట్రం నుంచి అయితే ఏం అనుమానం రాదు. సో అది అంతా చేసి ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మిగతా సంబంధించిన కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా తీసుకొని వచ్చిండ్రు. అన్నింటిలోకి వెళ్ళి చాలా రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొని వచ్చిండ్రు. అది అక్కడి నుంచి తీసుకురావాలి. అయితే వీళ్ళకి చెల్లించేది 1,58,000 1,58,000 ఒక యూనిట్కి, అంటే 20 గొర్రెలు ఒక పొట్టేలుకి. కానీ ఇక్కడ ఏంటిది 1,75,000కి, అంటే ఒక్కొక్క గొర్రె యూనిట్ పొందేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆయనకు 1,75,000 ముందుగా వాళ్ళు డీడీలు కట్టాలి. ఎవరైతే గొర్రెలు తీసుకున్నటువంటి ఒక యూనిట్కి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డీడీలు కట్టాలి. ఇదంతా వ్యవహారం ప్రాసెస్ అంతా తెలుసు. మొదటి నుంచే గొర్రెల ఆ స్కీమ్ ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి దీంట్లో చాలా రకాలైనటువంటి అవినీతి జరుగుతుందని చెప్పేసి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దీంట్లో ఇక్కడ కనబడతా ఉన్నారు కదా, ఇక్కడ ఈయన లక్ష్మారెడ్డి, ఈయన డైరెక్టర్, పశువర్ధక శాఖలో ఈయన డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మారెడ్డి కాబట్టి కొంత మినహాయింపులు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డటువంటి వ్యక్తి, అవకతవకలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈ లక్ష్మారెడ్డి గత చరిత్ర కనుక చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సులలో తిరిగేటువంటి వ్యక్తి ఈ గొర్రెల స్కామ్లో దర్దాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల అవకతవకలకు పడ్డట్టుగా మనకు కొన్ని అంకెలు చూస్తే అర్థమవుతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది లక్ష్మారెడ్డి పీరియడ్లో డాక్టర్ వి లక్ష్మారెడ్డి ఎండి, ఏది పశువర్ధకు సంబంధించినటువంటి శాఖలో ఎండి, ఈయన హయాంలో ఈ గొర్రెలకు సంబంధించినటువంటి స్కీములు కనుక చూసినట్టయితే 2017 నుంచి 2020-21 వరకు ఈయనే ఉన్నాడు. సో 2017-18లో 2,56,164 యూనిట్లు, 2,56,164 యూనిట్లు 2017-18 ఆ సంవత్సరంలో ఆయన పీరియడ్లో రిలీజ్ అయినటువంటి యూనిట్లు ఇవి. అలాగే 2018-19లో 1,08,895 యూనిట్లు, అలాగే 2019-2020లో 1,329 యూనిట్లు, అలాగే 2020-21లో 62 యూనిట్లు. మొత్తం కలిసినట్టయితే దరిదాపుగా 3,66,450 యూనిట్లు కేవలం లక్ష్మారెడ్డి పీరియడ్లోనే, ఈ అవినీతికి మూల స్తంభం, మూల కారకుడైనటువంటి ఈయన పీరియడ్లోనే దరిదాపుగా 100లో 87% ఈయన పీరియడ్లోనే రిలీజ్ అయినటువంటి యూనిట్లు ఇవి. సో దీన్ని బట్టి చూస్తే 3,66,450 యూనిట్లు అంటే ఒక యూనిట్కి ఎంత 1,75,000. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ దగ్గరికి గొర్రెలు కొనుక్కొచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గొర్రెలు అమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 1,58,000 ఇచ్చేది, ఇక్కడ మాత్రం 1,70,000. ఒక్కొక్క మనం ఎట్లయినా మనం చిన్నగా అంచనా వేసుకున్నా కానీ 3,66,450 యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కు 10,000 చొప్పున వేసుకున్నా కానీ దరిదాపుగా 3 నుంచి 400 కోట్ల రూపాయలకు దీంట్లో అవకతవకలు పాల్పడఅనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా వదిలిపెట్టేసి 2,14,00,000 పైన విచారణ చేస్తూ ఉన్నది ఈడీ. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దొంగలు, ఈ గొర్రెలకు సంబంధించినటువంటి ఈ దొంగల్ని అసలైనటువంటి వదిలిపెట్టి కేవలం ఒక ఓఎస్టీని, తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ఓఎస్టీని అరెస్ట్ చేసిండు. మరి తలసాని శ్రీనివాస్ యొక్క ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం నడుతుందా? అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఆదేశాలు లేకుండా ఒక పిఏ, ఒక ఓఎస్టీ చేసేటువంటి ఒక వ్యవహారం ఉంటుందా? సో ఆయనను అరెస్ట్ చేయలేదు, ఆయన పైన కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఈ లక్ష్మారెడ్డి అయినటువంటి ఈ అసలైనటువంటి దొంగ పైన ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు. చాలా రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, చాలా రకాలైనటువంటి మీడియాలలో సైతం కూడా కథనాలు వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా చర్యలు లేవు. మరి ఎందుకు మరి ఈయనను తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది ఇట్లా ఉంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈయనేమో లక్ష్మారెడ్డి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరిని తీసుకొచ్చిండు? అనితా రాజేంద్ర ఐఏఎస్ని ఈమెకు ఇన్ఛార్జ్ ఇచ్చేసింది. ఆమె పీరియడ్లో 408 యూనిట్లు అయిపోయినాయి. 408 యూనిట్లు 2020-21లో 408 యూనిట్లు. అయితే ఎక్కువ యూనిట్లు ఎప్పుడు మంజూరైనాయి అంటే ఇక్కడ మునుగోడు ఉప ఎన్నిక, అలాగే హుజరాబాద్ ఉప ఎన్నిక. సో ఉప ఎన్నికలు రాగానే గొర్రెలతోటి మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసింది వీళ్ళంతా కూడా. గొర్రెలు ఇస్తున్నాం, మీకు ఉపాధి కల్పిస్తా ఉన్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి ఓట్లను కొల్లగొట్టుకోవడానికి చేసినటువంటి ఒక పెద్ద నాటకం ఇది అంతా కూడా. దీంట్లో అందరి హస్తం ఉన్నది, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది హస్తం ఉన్నది. దీంట్లో ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత ఏమైపోయింది? ఆమె పోయిన తర్వాత ఎవరు అనితా రామచంద్రన్ పోయిన తర్వాత ఇక్కడ రామచంద్ర నాయక్. సో రామచంద్ర నాయక్ ఎప్పుడు ఇచ్చిన ఈయనకు బాధ్యతలు? ఇది 16/2/2021లో ఆయన పీరియడ్లో ఎన్ని యూనిట్లు అయినాయి? దాదాపుగా 26,690 యూనిట్లు ఆయన హయాంలో. అంటే మొత్తం కలిపినట్టయితే
ఆయన పీరియడ్లో 6.28% మాత్రమే ఆయన సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క యూనిట్లు మంజూరైనాయి. కానీ ఈయనను సస్పెండ్ చేసిండు. ఈయనను పశువర్ధక శాఖలో ఆయన సస్పెండ్ చేసిండు ఎండి నుంచి. అంటే ఈయన దొంగను చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఒక అమాయకమైనటువంటి ఒక గిరిజన బిడ్డకి గిరిజన బిడ్డకి ఏమైంది, జైల్లో ఉన్నాడు 54 రోజులు. రామచంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక గిరిజన బిడ్డ జైల్లో ఉన్నాడు, సస్పెండ్ చేసిండు. సో ఈయన పైన ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ దరిదాపుగా 86 అంటే ఈయన పీరియడ్లో 86% యూనిట్లు మంజూరయ్యి పెద్ద ఎత్తున కూడా 3,66,450 యూనిట్లను ఈయన పీరియడ్లో మంజూరు చేస్తే ఈయన పైన చర్యలు లేవు లక్ష్మారెడ్డి పైన. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఇట్లా ఉంటే మీకు ఇక ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం గతంలో కూడా చూసినాం. కనీసం కొంతమన్నా కానీ సిగ్గు ఉండాలా ఇప్పటికైనా. ఎవరికి ఈ ఆధారాలు కావా? ఇవి ఆధారాలు కావా? ఎక్కడెక్కడ ఇవి? ఒక బైక్ మీద దరిదాపుగా 100 గొర్రెలేమో 100 గొర్రెలకు పైన ఒక బండి మీద తీసుకుపోయినట్ట. దీంట్లో ఒక బండి మీద తీసుకుపోయినట్టు యూనిట్లు, ఈ ఆటోలో తీసుకుపోయినట్టు, అంబులెన్స్లో తీసుకుపోయినట్టు, ఒక కార్లో యూనిట్లు ఎన్ని యూనిట్లు పడతాయి ఇలా, ఎన్ని గొర్రెలు పడతాయి ఇలా. అంటే అవకతవకలు ఏ విధంగా ఇదంతా కూడా ఈ నెంబర్స్ను కూడా ఏదో నోటుకు వచ్చినటువంటి నెంబర్ వేసేసి లక్ష్మారెడ్డి ఇక వీటన్నిటి అసలు ఈ నెంబర్లు ఎవరి అని చెప్పేసి పరిశీలిస్తే బండి నెంబరు, అంబులెన్స్ నెంబరు, ఇట్లా మొత్తం ఇది ఇక్కడ ఇగో మొత్తం అంతా కూడా ఇదంతా కూడా లక్ష్మారెడ్డి పీరియడ్లోనే అయింది. 2 రోజుల్లో 74,000 కిలోమీటర్ల ప్రయాణం అట. ఎవరైనా మనిషి అన్నట్టు 2 రోజులలో 74,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారా? 74,000 కిలోమీటర్లు. ఈ 74,000 కిలోమీటర్లు ఎట్లా బండి మీద గొర్రెలు వేసుకొని తిరిగిల్లట. ఇదంతా బండ్ల మీద గొర్రెలు వేసుకొని తిరిగిళ్ళు. ఇక ఇది జరిగినటువంటి అవకతవకలు. మరి ఈడీ ఆఫీసర్లు ఖచ్చితంగా కూడా అంటే మరి దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది ఏందనేది లోతైనటువంటి విచారణ చేస్తే అసలైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. బహిర్గతంగా ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా ఆధారాలు. ఆయన పీరియడ్లో ఎన్ని యూనిట్లు అయినాయి, మిగతా వాళ్ళ పీరియడ్లో ఎన్ని యూనిట్లు అయినాయి, ఎగ్జాక్ట్లీగా ఎంత దరిదాపుగా 2 నుంచి 2,500 కోట్ల రూపాయలు అవకతవకలైనాయి. 1000 కోట్లు 1,500 కోట్లను వస్తూ ఉంది. 1000 కోట్లు 1,500 కోట్లు కాదు, దరిదాపుగా 2,000 పైననే 2,000 కోట్లకు పైన అవినీతి ఇలా జరిగింది. అవును ఇప్పుడు మనకు ఇంతకుముందు అన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఈడీ ముందుకు వాళ్ళు రావడం జరిగింది. కేవలం 2,14,00,000 2,14,00,000 పైన మాత్రమే ఈడీ దగ్గర విచారణ అవుతా ఉన్నది. ఏదో కొండను తవ్వి ఏదో ఎలుకను పట్టినట్టుగా ఇలా ఈడీ వ్యవహారం కనబడతా ఉన్నది. మరి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? దీనికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు 1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఒకరిద్దరిని అమాయకులను బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి దీనిలో అసలైనటువంటి దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది పెద్ద ప్రశ్న. అసలు ఇంతవరకు లేదు. లక్ష్మారెడ్డిని విచారణ లేదు. లక్ష్మారెడ్డిని కనీసం ఈడీ ముంగడికి పిలవలే. లక్ష్మారెడ్డి పైన ఎఫ్ఐఆర్ కాలేదు. అంటే దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి ఒక యజమానికి సంబంధం ఉండదా? ఒక ఈడీ కదా. ఈడీ ఆయన ఉన్నటువంటి పశువర్ధక శాఖలో ఎండి ఆయనే. పశువర్ధక శాఖ డైరెక్టర్ పైన ఆయన పైన కనీసం విచారణ లేదు. సో దయచేసి ఇప్పటికైనా ఆలోచించి దీంట్లో ఈ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని ఎవరైతే తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిందే. దీంట్లో లక్ష్మారెడ్డి పీరియడ్లో అయినటువంటి అవకతవకల్లో ఇంకెవరెవరు అధికారులు ఉన్నారు ఈ లక్ష్మారెడ్డిని బాధ్యుని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పిన ఆర్టీసీ బస్సులో తిరిగేటువంటి వ్యక్తికి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి ఇవన్నీ ఎక్కడి ఇవి? సో ఇప్పుడు 1,000 కోట్లకు ఎక్కడికో ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఫారెన్ ట్రిప్లలో ఉన్నాడట. ఈయన ఉన్నాడా ఇక్కడ లేడు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ అసలు ఈ దేశంలోనే లేడు. సో ఏదో ట్రిప్లో ఉన్నాడట. సో ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. ఇగో ఒకే బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. ఇంతకుముందు పేపర్లో వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదంతా కూడా 126 గొర్రెలు ఒకటేసారి బైక్ పైన తీసుకుపోయాడు. మరి ఆ గనుడు ఎవరు? ఎట్లా తీసుకుపోతారు? ఏమన్నా గొర్రెలు కదా అవి, ఎట్లా తీసుకుపోతారు? సో ఇది ఇక గొర్రెల స్కీమ్లో అవినీతి తిమింగలం వంగాల 100 కోట్ల అక్రమ అర్జన. ఈయనే వంగాల లక్ష్మారెడ్డి ఈయనే. సో ఈయన పైన కదా చర్యలు తీసుకోవాల్సింది. ఈయన పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్న తర్వాత కూడా ఎందుకు లక్ష్మారెడ్డిని తప్పిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీగా దీంట్లో మరోసారి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం ఈడీ కాదు, ఏసీబీ విచారణ జరిగితే అసలైనటువంటి దొంగలు దొరికేటువంటి అవసరం ఉంటుంది. ఏసీబీ విచారణతోటే అసలైనటువంటి వాళ్ళ యొక్క
దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఈ అవినీతికి పాల్పడినటువంటి దొంగల యొక్క బండారం బయటపడుతుంది. దయచేసి ఏసీపీ విచారణకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏసీపీ కన్నా అప్పగించేటువంటి ప్రయత్నం చేయరు. మరి గత సర్కారులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవినీతి తిమింగళాల యొక్క భరతం పడతాం. మేము మా ప్రభుత్వం వచ్చినట్టయితే చెర్చలగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు మరి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చావు. మరి ఇప్పుడు గింత జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకడికి వేస్తా ఉన్నావు? అంటే మరి నీకేమైనా వాటా ఉందన్నటువంటి అనుమానం సామాన్యమైనటువంటి ప్రజలు కూడా వస్తూ ఉన్నది. దయచేసి దీనిపైన ఖచ్చితంగా మరోసారి ఆలోచించి ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సినటువంటి అవసరం ఉన్నది. సిబిఐకి అప్పగిస్తేనే అసలైనటువంటి దొంగలు దొరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. రంపచర్ల మండలం. ఏమైంది గొర్రెల స్కీమ్లో మరి మళ్ళీ ఎందుకు వచ్చింది ఈడీ ఆఫీస్కి? ఈడీ ఆఫీస్ కంటే మాకు డబ్బులు కొట్టపోయాలకు వచ్చినాం. ఎవరు మీతో అగ్రిమెంట్ చేసుకునేది? ఎవరు మీతో అక్కడికి వచ్చి తీసుకొని వచ్చారు? అధికారులు ఎవరైనా వచ్చినా లేకపోతే ఇంకా మధ్యవర్తులు ఎవరైనా? అరే దారుల పేరు చదివి కానీ దారుల పేరు రావే నా తోడు చెప్పు, నేను చెబుతా పేర్లు నాకు గుర్తు. చెప్పరాదు మనకి. ఏ పిచ్చిన ఏజెంట్ మౌదీనను వాళ్ళ కొడుకు ఎక్కరం ఆ దారులు ఏమో మరి ఆ దారుల పేరు చదివి కానీ ఆ దారుల పేరు నాకు రాదు. ఎంత రావాలి పైసలు? ఎంత మీకు? మాకా యూనిట్కి వచ్చేసి యూనిట్కి ఎంతరా? 28 యూనిట్లు. యూనిట్కి పైసలు ఎంత? 1,58,000 ఒక యూనిట్కి రావాలి. 28 యూనిట్లకి రావాలి. ఎంతమంది ఉన్నారు మీరు? ఆంధ్ర నుంచి ఎంతమంది వచ్చిన రైతులకు? మేము రొంపచర్ల మండలం నుంచి మేము 4 వచ్చింది. ఎందుకు మరి అన్ని గొర్రెలు మీ దగ్గర నుంచి తీసుకొచ్చున్నా? మీకు అన్ని గొర్రెలు ఎక్కడి? మరి మీకు అన్ని గొర్రెలు అంటే 2,10,00,000 30 లక్షల 30 యూనిట్లే కదా. అట్టారంగా అట్టా అందరే కలిసి మంగళూరు వాళ్ళు కారులో ఉన్నారు. మా ఒక్కలే కదా అందరి. మా 28 యూనిట్లు. యూనిట్కి 38,000 వస్తాయి. ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? మీతో ఏం స్టేట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు? ఇలా ఇదే ఎట్లా మీడియా తీసుకున్నారు. లోపలికి పోయిన అధికారులు వాళ్ళు మమ్మల్ని అందరూ రానిలా. ఆ కేసు పెట్టిన వాళ్ళు ఇద్దరినే రానిచ్చారు.